నేను మాట్లాడినా రేవంత్ రెడ్డి గారితో. అండ్ అపార్ట్మెంట్లు పోతే అంటే నేను పేరు చెప్పలేదు నదుకు పక్కని, తను ఐ థింక్ ఆటోమేటిక్లీ అర్థమైంది. తర్వాత నేను మాట్లాడినప్పుడు చెప్పిన ఇట్లా అపార్ట్మెంట్ పోతే పర్మిషన్ మన ప్రభుత్వం ఇచ్చింది, మన ప్రభుత్వం కొట్టమంటారు. అయితే ఇమీడియట్లీ వారు అన్నది ఏంటంటే, ఇది వారు చెప్పిండ్రు ఏంటంటే, నేను వాళ్ళందరూ ఒప్పుకోకుంటే మేము చేయం. ఒకవేళ కొంతమంది చాలా మంది ఒప్పుకున్నారు అనుకోండి, అప్పుడు అది 7 ఎకరాలు ఉంది పక్కనే అంటే ఎగ్జాక్ట్ పక్కక కాంపౌండ్ వాల్ పక్కక ఆ ప్రాంతంలో తెలియదు 7 ఎకరాలు ఇస్తాము, ఆ కన్స్ట్రక్షన్ కొరకు పైసలు కూడా ఇస్తాము, ఇచ్చినాకనే మేము తీసుకుంటామని చెప్పినాం. నాకు సంతోషం. మాట నిలబెట్టుకోరా అది వేరే విషయం. 13 వచ్చే వారంలో ఒక పెద్ద మీటింగ్ ఇక్కడ పిలుస్తారు అనుకుంటాం. అక్కడ కొంచెం ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. కానీ వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళను బిస్తరు సామాన్లు అన్ని తీసి రోడ్డు మీద వేసి వాళ్ళని నిలబొట్టం